Dear students, already మనం ప్రీవియస్గా 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసినాం. కంప్లీట్ ప్రాబ్లమ్ 20 మార్క్స్ ఫైనల్ అకౌంట్స్. ఇప్పుడు మనం ఓన్లీ అడ్జస్ట్మెంట్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? అడ్జస్ట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ మన ఫైనల్ అకౌంట్స్లో. ఓకేనా? అడ్జస్ట్మెంట్ చూసుకుంటే ఇక్కడ చూడండి క్వశ్చన్లో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ 6,000 రూపీస్, ప్రీపెయిడ్ వేజెస్ 500 రూపీస్, అవుట్ స్టాండింగ్ రెంట్ 400 రూపీస్, ద డిప్రిసియేషన్ అండ్ మెషినరీ 5% and depreciation and furniture 10%. ఇవి కామన్ అడ్జస్ట్మెంట్స్. క్లోజింగ్ స్టాక్ అనేది కామన్ అడ్జస్ట్మెంట్, ప్రీపెయిడ్ అవుట్ స్టాండింగ్ కామన్ అడ్జస్ట్మెంట్, డిప్రిసియేషన్. ఇంకా ఒకవేళ ఎక్స్ట్రా వస్తే ఏమొస్తుందంటే బ్యాడ్ డెట్స్కి సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్ రావచ్చు. సో మరి అడ్జస్ట్మెంట్స్ ఏం చేయలేదు, జనరల్గా మనకు ఆల్రెడీ అకౌంట్స్లో మీకు తెలుసు అడ్జస్ట్మెంట్స్ని 2 టైమ్స్ తీసుకోవాలి. ఒకటి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్లో తీసుకోవాలి, సెకండ్ టైం బ్యాలెన్స్ షీట్లో తీసుకోవాలి. రైట్, మన ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్లో ఎక్కడ తీసుకోవాలి, బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ తీసుకోవాలని దానిపైన ఒకసారి డిస్కస్ చేద్దాం. లుక్ ఎట్ ద ఫస్ట్ అడ్జస్ట్మెంట్ వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ని ట్రేడింగ్ అకౌంట్లో ఒకసారి తీసుకోవాలి. ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ క్లోజింగ్ స్టాక్ ఒకసారి తీసుకోవాలి. సెకండ్ టైం ఎక్కడ తీసుకోవాలంటే బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ సైడ్ ఒకసారి తీసుకోవాలి. క్లోజింగ్ స్టాక్ ఇస్తే ఒకసారి ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ అండ్ సెకండ్ టైం బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ తీసుకోవాలి. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ చూడండి. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ప్రీపెయిడ్ వేజెస్ 500 రూపీస్. ప్రీపెయిడ్ వేజెస్ని వేజెస్ అనేది డైరెక్ట్ ఎక్స్పెండిచర్ కాబట్టి ట్రేడింగ్ అకౌంట్లో ఒకసారి వేజెస్ నుండి డిడక్ట్ చేయాలి. ప్రీపెయిడ్ వేజెస్ నుండి ఒకసారి ట్రేడింగ్ అకౌంట్లో డిడక్ట్ చేయాలి. అట్లనే సెకండ్ టైం ఏం చేయాలి అంటే బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ సైడ్, ప్రీపెయిడ్ వేజెస్ బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ ఒకసారి తీసుకోవాలి. 2 టైమ్స్ అయిపోయింది. రైట్, నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ రెంట్ 400 రూపీస్. రెంట్ అనేది మనకేంటి అంటే ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఫ్యాక్టరీ రెంట్ అంటే డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అట్లా మెన్షన్ చేయకుండా ఓన్లీ రెంట్ అని చెప్పిందంటే అది ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకు రెంట్ అన్నాడు, అవుట్ స్టాండింగ్ రెంట్ అన్నాడు కాబట్టి రెంట్కు యాడ్ చేయాలి. ఎక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ అవుట్ స్టాండింగ్ రెంట్కి యాడ్ చేసి టోటల్ మనం అమౌంట్లో చూపించాలి. సెకండ్ టైం ఎక్కడ తీసుకోవాలి, సెకండ్ టైం బ్యాలెన్స్ షీట్లో అవుట్ స్టాండింగ్ అంటే బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ తీసుకోవాలి. 2 టైమ్స్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ డిప్రిసియేషన్ అన్నాడు. ఇక్కడ 1 మెషినరీ అట్లనే ఫర్నిచర్ పైన అని చెప్పింది. డిప్రిసియేషన్ ఎప్పుడైనా సరే మనకు పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు మనకు ఇక్కడ చూడండి డిప్రిసియేషన్ ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. అంటే ఆ పర్టికులర్ అసెట్ ఏదైతే ఉందో ఆ అసెట్ పైన పర్సెంటేజ్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. మనకు అసెట్ 12,000 రూపీస్ ఉంది, దానిపైన 5% 600 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ ఫర్నిచర్ 9,000 రూపీస్ ఉంది, దానిపైన 10% అంటే 900 రూపీస్ వచ్చింది. రైట్, ఈ డిప్రిసియేషన్ ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. అట్లనే బ్యాలెన్స్ షీట్లో ఆ పర్టికులర్ అసెట్ ఏదైతే ఉందో ఆ అసెట్ నుండి డిడక్ట్ చేసి మనం చూపించాలి. రైట్, అంటే అడ్జస్ట్మెంట్స్ మనం 2 టైమ్స్ తీసుకోవాలి, తెలుసు కదా. ఒకసారి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సెకండ్ టైం బ్యాలెన్స్ షీట్. ఓకే, ప్లీజ్ లిజన్ వన్స్ అగైన్, యూ విల్ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.